కాబట్టి మృగస్థానాన్ని పవిత్రంగా కాపాడుకోవడం ద్వారా ఎల్లలు లేనటువంటి అభివృద్ధి, ఎవరు నిలువరించజాలన్నటువంటి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రమే కాదు, విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అనంత్ అనే పదానికి అర్థం అపరిమితంగా అని, లెక్కబెట్టలేనంత అని. స్వయంభూ అంటే స్వంతగా, అంటే ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా స్వంతగా, స్వతంత్రంగా. అనంత్, స్వయంభూ అనే మాటలు మృగ్ అనేటువంటి దేవతా స్థానం యొక్క అర్థంగా నిఘంటువులో చెప్పబడింది. మనం వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పద వాస్తు పద్ధతిలో ప్లానింగ్ చేస్తాం. ఏకాశీతి పద వాస్తులో మనం ఎంచుకున్న స్థలాన్ని 10 అడ్డు గీతలు, 10 నిలువు గీతలుగా విభజించడం ద్వారా 81 దేవతా పదాలు ఏర్పడతాయి. వీటిని 45 దేవతా స్థానాలుగా గుర్తిస్తాం. ఆ 45 దేవతా స్థానాల్లో బయట ఉండే పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, दुवारिक, सुग्रीव, पुष्पदंत, वरुण, असुर, सोष, रोग, मारुत, नाग, मुख्य, बल्लाट, सोम, सर्प, दिति, अतिथि, आर्यमा, विवस्वान, मित्र, भूधर, ब्रह्मा, आप, अपवत्स, सविता, सवित्रा, इंद्र, इंद्रजय, रुद्र, रुद्रजय. ఇవి 45 దేవతా స్థానాలు. ఈ 45 దేవతా స్థానాలకు మనకు వాస్తు శాస్త్రంలో ఆ దేవతా స్థానాల యొక్క వివరణ, ఆ దేవతా స్థానాల యొక్క ఆకృతి, వాటికి పెట్టవలసిన నైవేద్యాలు, వీటన్నిటి గురించిన వివరణ ఉంది. ఒక్కొక్క దేవతా స్థానాన్ని కక్షా నియోజన్ అంటే ఏ పద్ధతిలో వినియోగించుకోవాలి అంటే ఏ దేవతా స్థానం ఉన్న చోట ఏ గది అమరికకు వాడుకోవాలి అంటే ఒక కిచెన్ ఎక్కడ వాడాలి, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఒక టాయిలెట్ ఎక్కడ ఇచ్చుకోవచ్చు అనేటువంటి వివరణ మనం ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఇలా విభజించుకోవడం వల్ల తెలుస్తుంది. అందులో దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ స్థానాన్ని మృగస్థానం అని చెప్పారు. ఈ మృగస్థానానికి నిఘంటువులో అర్థం ఏం చెప్పారంటే అనంత్, స్వయంభూ అంటే అపరిమితమైన, స్వతహాగా సొంత తెలివితేటలతో సంపాదించే అవకాశం. ఏం సంపాదిస్తారు? ధనము, కీర్తి ప్రతిష్టలు. ఇక్కడేనా? కాదు, ఇక్కడ మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా, ఇక్కడ మాత్రమే కాకుండా అంటే ఇక్కడ దేశ విదేశాల్లో కూడా అపరిమితమైన ధన సంపద, కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టేటువంటి స్థానం మృగస్థానం. ఈ మృగస్థానం పవిత్రంగా ఉంటే ఏమవుతుందంట? అన్వేషించే స్వభావం పెరుగుతుంది. ఒక వ్యక్తి ఈ మృగస్థానం పాజిటివ్లీ చార్జ్డ్ అయి ఉంటే అన్వేషించే స్వభావం, మనస్సు యొక్క వాహనం, విష్ణు ధర్మోత్తర పురాణంలో మనసు యొక్క వాహనాన్ని గుర్రంగా చెప్పారు. విష్ణు ధర్మోత్తర పురాణంలో మనసు యొక్క వాహనం గుర్రం. గుర్రం అంటే సాంకేతిక భాషలో మనం ఏమర్థం చేసుకోవాలంటే నిలుపజాలనిది, మనం ఆపలేము, ఆపలేనంత వేగంగా చలించేది, బంధించడం అసాధ్యం. అంటే మృగస్థానం పవిత్రంగా ఉంటే ఎవరు నిలువరించలేరు, ఆపడానికి శక్యం కానటువంటి అభివృద్ధి తన ఆలోచన శక్తి సామర్థ్యాల మేరకే. నెక్స్ట్, ఎల్లలు లేని అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, విదేశాల్లో సంపద సంపాదించేటువంటి అవకాశం మృగస్థానం పవిత్రంగా కాపాడబడితే, వాస్తు నియమానుసారంగా ఉన్నట్లయితే సంపాదిస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. మరి ఒకవేళ నెగిటివ్ అయితే రహస్యాలను అర్థం చేసుకోవడంలో క్షమత, సమర్థత కోల్పోతుంది. అంటే ఒక విషయం తన ముందు జరిగే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో
దక్షత క్షమత కోల్పోతాడు. నెక్స్ట్ జిజ్ఞాత జిజ్ఞాస ఉత్సుకత అంటే ఒక విషయాన్ని అధ్యయనం చేయాలన్నా నేర్చుకోవాలన్నా ఒక పని చేయాలన్నా జిజ్ఞాస ఉత్సుకత ఉత్సాహం ఇవన్నీ నశిస్తాయి. ఎప్పుడు మృగ అనేటువంటి దేవతా స్థానం దూషితమైతే, వాస్తు నియమానుసారంగా కాకుండా విరుద్ధంగా ఉన్నట్లయితే. నెక్స్ట్ అతనిలోని ప్రతిభ ఏంటి అనే విషయం అతనికే తెలియదు. చాలా మందిని చూస్తూ ఉంటాం మనం, చాలా టాలెంటెడ్ ఉంటారు కానీ వాటిని వినియోగించుకోలేదు. వాడి టాలెంట్ ఏంటో వాడికి తెలియదు. అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మృగ అనేటువంటి దేవతా స్థానం వాస్తు దూషితమైతే ఏర్పడుతుంది. మరి వాస్తు దూషితం అంటే ఏంటి అంటే మృగ స్థానంలో ఒక టాయిలెట్ ఏర్పాటు చేయడం, లేదా పగుళ్ళు ఉండడం, బీటలు వారిపోయి ఉండడం, కలర్ అని అక్కడ వాడకూడనటువంటి రంగును వినియోగించడం, ఇలాంటివన్నీ కూడా, లేదా గందగి అంటే చెత్తా చెదారం పోగై ఉండడం, లేదా మురుగు ప్రవహిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పబడతాయి. ఈవెన్ గోడల్లో పగుళ్ళు ఉన్నా కూడా వాస్తు దోషంగానే చెప్పబడుతుంది. కాబట్టి మృగస్థానాన్ని పవిత్రంగా కాపాడుకోవడం ద్వారా ఎల్లలు లేనటువంటి అభివృద్ధి, ఎవరు నిలువరించజాలన్నటువంటి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రమే కాదు, విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి మనం ప్లానింగ్ చేసేటప్పుడు, హౌస్ ప్లానింగ్ చేసేటప్పుడు ఈ మృగస్థానాన్ని దేనికి వాడాలంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఒక ఇల్లు అయితే ఇంటి యజమాని పడుకోవడానికి లేదా ఉండడానికి, లేదా ఒక ఆఫీస్ నిర్మిస్తుంటే ఒక ఎండి కార్యాలయంగా, లేదా ఒక కమర్షియల్ బ్లాక్ నిర్మిస్తుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ని అక్కడ ఏర్పాటు చేయొచ్చు. ఇట్లా మృగస్థానాన్ని పవిత్రంగా కాపాడడం ద్వారా, వాస్తు నియమానుసారంగా ఉంచడం ద్వారా ఆ ఇల్లు శుభప్రదంగా, ఆర్థికంగా, కీర్తి ప్రతిష్టలతో తులతూగుతుంది.